ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనసును అణుచుకోలేని వాడును అంతే. సామెతలు 25:28 ప్రియమైనటువంటి దేవుని జనాంగమ్మ, నీ ఇంటికి ఒక ప్రహరీ గోడ ఎలాంటి భద్రతను కల్పిస్తుందో అదే ప్రహరీ గోడ నీ ఇంటికి లేకపోతే అనేక మంది నీ ఇంట్లోకి రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగునే నీ మనసును కూడా అలాగున భద్రపరుచుకోలేకపోతే అనేకమైనటువంటి పాపపు అలవాట్లు, అనేకమైనటువంటి పాపపు కార్యాలు చేయడానికి నువ్వు ఆస్కారం ఉంటుంది. కనుక నీ హృదయాన్ని నువ్వు భద్రపరుచుకుంటూ ఉన్నావా? నీ హృదయాన్ని నువ్వు కాచుకుంటూ ఉన్నావా? నీ మనసును నువ్వు కంట్రోల్ చేసుకోలేకుండా అనేకమైనటువంటి పాపపు కార్యాలు చేస్తున్నావా? పాపపు పనులు చేస్తూ ఉన్నావా? పాపపు స్థితిలో నువ్వు ఉన్నావా? అయితే నీకోసం ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. గనుక ఇక నుంచైనా మన హృదయాల్ని మనము భద్రముగా కాపాడుకునేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా. ఈ వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో ఇక నుంచైనా వాళ్ళ మనసుల్ని వారు అణుచుకొని వారి హృదయాల్ని వారు భద్రపరుచుకునేలాగున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ఈ దినాన అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో వారందరికీ మీరే ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరు ఏ సమస్యల్లో, కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో ఉన్నారో వాళ్ళ సమస్యల్లో, కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో మీరే వారికి తోడై ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఇది నాన్న ఎవరైతే పనులు చేస్తున్నారో, ప్రయాణాలు చేస్తున్నారో, నూతనమైనటువంటి కార్యాలు మొదలు పెడుతున్నారో, పనుల్లో, ప్రయాణాల్లో, నూతనమైనటువంటి కార్యాలు ప్రతి బిడ్డకు మీరే తోడై ఉండి నడిపించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామాన్ని అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.